అర్ధరాత్రి వేళ అనవసరంగా రోడ్ల మీద తిరుగుతూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తప్పవని అనంతపురం జిల్లా ఎస్పీ జగదీష్ హెచ్చరించారు. అర్ధరాత్రి వేళ ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమంలో భాగంగా ఆయన అనంతపురం నగరంలోని పలు ప్రాంతాలను పరిశీలించారు. నగరంలోని కీలక ప్రాంతాల్లో ఆకస్మికంగా తనిఖీ చేశారు. శ్రీకంఠం సర్కిల్, ఆర్టీసీ బస్టాండ్, రైల్వే స్టేషన్ ప్రాంతాలలో కలియదిరిగారు. రాత్రి వేళల్లో పోలీస్ బందోబస్తు పరిస్థితులను పరిశీలిస్తూ డ్యూటీలో ఉన్న పోలీస్ సిబ్బందితో మాట్లాడి పనితీరుపై సమీక్ష చేశారు. ప్రజలందరూ భయపడకుండా సురక్షితంగా సంచరించేలా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు సిబ్బందికి ఆదేశించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో రాత్రి భద్రతను పటిష్టం చేయడానికి ఆపరేషన్ నైట్ సేఫ్టీ కార్యక్రమం చేపట్టినట్లు వివరించారు. అర్ధరాత్రి అవసరం ఉన్నవారు మాత్రమే బయటకు రాకపోకలు జరపాలని సూచించారు. జనసంచారం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో అనుమానాస్పద వ్యక్తులపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అనంతపురం జిల్లా వ్యాప్తంగా ఇంక్లూడింగ్ అనంతపూర్ టౌన్, రాయదుర్గం, కళ్యాణదుర్గం, ఉరవకొండ, గుంతకల్, గుత్తి, తాడిపత్రి, సో ఎక్కడెక్కడ టౌన్ ఏరియాస్ ఉంటున్నాయి అండ్ ఎక్కడ కొంచెం రిఫ్రాఫ్ బ్యాచ్, తాగి నైట్ టైంలో బయట తిరిగే బ్యాచెస్ ఎక్కువ ఉంటున్నాయి. ఈ అన్ని ఏరియాస్లో కూడా పోలీస్ తరపు నుంచి నైట్ 10 to 2 ఈ పీరియడ్లో ఓపెన్ డ్రింకింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ మరియు స్ట్రేంజర్స్ ఎవరెవరు తిరుగుతున్నారో వాళ్ళని పికప్ చేయడం మీద ఒక మ్యాసివ్ డ్రైవ్ స్టార్ట్ చేయడం జరిగింది. మీకు అందరికీ తెలుసు, గత కొన్ని రోజుల నుంచి అనంతపురం జిల్లా హెడ్ క్వార్టర్లో 2-3 ఇన్సిడెంట్స్ తాగి బయట తిరగడం వల్ల జరిగి ఉన్నాయి. సో దానికి కరెక్టివ్ మెజర్ కింద ఇది టేకప్ చేయడం జరిగింది. సో జిల్లా సేఫ్టీ, ప్రజలకి సేఫ్టీ ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండాలి. సో దాన్ని పోగొట్టడానికి కొంతమంది తాగి నైట్ టైం బయటకు వచ్చి న్యూసెన్స్ చేస్తుంటారు. మీరు కూడా కొంతమందిని చూశారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఇంట్లో తాగి ఇక్కడ తినడానికి వస్తున్నారు. సో కొంతమంది డ్రైవ్ చేసుకొని కూడా డ్రంక్ అండ్ డ్రైవ్ కూడా చేయడం జరుగుతుంది. సో ప్రజలకందరికీ జిల్లా పోలీస్ తరపు నుంచి ఒకటే విజ్ఞప్తి, మీరు 10-11 తర్వాత బయట తిరగాలంటే ఏదైనా మీకు ఎమర్జెన్సీ రీజన్స్ ఉంటే తప్ప అనవసరంగా బయట తాగి దయచేసి ఎవరు తిరగొద్దు. మీకు మనము ఎప్పుడు కూడా జిల్లా ప్రజలకి ఒక సేఫ్ ఎన్విరాన్మెంట్ ప్రొవైడ్ చేయాలనేది జిల్లా పోలీస్ వారి ఎఫర్ట్స్ ఉంటాయి. సో దాని భాగంగా ఇంక్లూడింగ్ రౌడీ షీటర్స్ వాళ్ళకి కూడా మనము గట్టి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. రిపీటెడ్గా ఎవరైనా తాగి ఇలాగా బయట తిరగడం జరిగితే మొదట్లో పెట్టి కేసెస్ రిజిస్టర్ అవుతాయి. సబ్సిక్వెంట్గా వాళ్ళకి రిమాండ్ చేయడం జరుగుతుంది. బైండ్ ఓవర్ చేసి మనము వాళ్ళని రిమాండ్ చేయడం జరుగుతుంది. అలాగే డ్రంక్ అండ్ డ్రైవ్ చేసినట్టయితే వాళ్ళ వెహికల్స్ యూజ్ చేయడం జరుగుతుంది. ఈ పిల్లలు, మైనర్స్ ఇలాగ బయట తాగి వచ్చి తిరుగుతూ ఉంటే వాళ్ళ పేరెంట్స్ని కూడా మనము పిలిపించి కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది. సో అందరూ కూడా పేరెంట్స్ కూడా కొంచెం దృష్టి పెట్టి దీని మీద వాళ్ళ పిల్లలకి కొంచెం బుద్ధి చెప్పి జాగ్రత్తగా చూసుకోవాలని నా విజ్ఞప్తి. థ్యాంక్ యూ. సార్, 12 తర్వాత రోడ్డు మీద ఎవరు తిరగాలి? అసలు 12 తర్వాత రోడ్డు మీద పోలీసులు మాత్రమే తిరగాలి. లేదంటే మిగతా వాళ్ళందరూ కూడా ఐదర్ ఎమర్జెన్సీ అయినా ఉండాలా, లేదంటే వాళ్ళ సస్పిషియస్ సర్కమ్స్టెన్సెస్లో దొంగలైనా అయి ఉండాలి. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని మన ఎన్ఫోర్స్మెంట్ కూడా ఉంటుంది. ప్రతి పోలీస్ ఆఫీసర్ దగ్గర కూడా ఇప్పుడు MSCDs వచ్చాయి, మొబైల్ స్కానర్ చెక్ డివైజెస్. దాంట్లో ప్రీవియస్ క్రైమ్ హిస్టరీ ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తిది, ప్రతి ఒక్క అక్యూజ్డ్ది, కన్విక్ట్ది అందరివి కూడా ఫింగర్ ప్రింట్స్ ఉంటాయి. సో అది చెక్ చేసిన వెంటనే వాళ్ళకు ఉన్నటువంటి అన్ని క్రిమినల్ హిస్టరీ కూడా డిస్ప్లే అవ్వడం జరుగుతుంది, మ్యాచ్ అవ్వడం జరుగుతుంది. సో దాని బేసిస్ మీద వాళ్ళ మీద కూడా మనము దృష్టి పెట్టండి, వాళ్ళ మీద కూడా యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది.